Hi guys, welcome to my channel. I am Yugandha Sharma and in this video I am going to discuss problem number 10 in insurance claims. Let us see the problem. The premises of a company have been destroyed by fire on 15/6/2020. The records however were served where from the following particulars are available. ఇక్కడ కంపెనీ ప్రిమిసెస్లో ఫైర్ ఇంకర్ అయ్యి చాలా వాటికి గూడ్స్ డస్ట్ అయి ఉంటుంది. కొన్ని రికార్డ్స్ మాత్రం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మాత్రం కొన్ని సేవ్ చేస్తున్నారు. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈ ఫాలోయింగ్ డీటెయిల్స్ని చూపిస్తుంది. ఫైర్ ఇంకర్ అయిన రోజు డేట్ ఇచ్చాడు, అంటే 15/6/2020 ఇయర్. నెక్స్ట్, స్టాక్ అట్ కాస్ట్ ఆన్ 1/1/2019, అంటే 2019 యొక్క ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు 30,000. నెక్స్ట్, స్టాక్ అట్ కాస్ట్ ఆన్ 31/12/2019 40,000, అంటే 2019 యొక్క క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు 40,000. నెక్స్ట్, పర్చేసెస్ లెస్ రిటర్న్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2019, అంటే 2019 యొక్క నెట్ పర్చేసెస్ ఇచ్చాడు, అంటే పర్చేస్ లెస్ రిటర్న్ వాడే పర్చేస్ నుంచి పర్చేస్ రిటర్న్ని లెస్ చేసి నెట్ అమౌంట్ ఆఫ్ పర్చేస్ 2 lakh అని ఇచ్చేశాడు. నెక్స్ట్, సేల్స్ లెస్ రిటర్న్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2019 2,50,000. ఇక్కడ కూడా సేల్స్ని ఇచ్చి సేల్స్ రిటర్న్ని లెస్ చేసి నెట్ సేల్ వాల్యూని వాడే డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఈ నెట్ సేల్ వాల్యూ అనేది 2019 ఇయర్కి చెందింది. నెక్స్ట్, పర్చేసెస్ లెస్ రిటర్న్ ఫ్రమ్ 1/1/2020 టు 15/6/2020 85,000, అంటే ఈ పర్చేస్ 2020 ఇయర్కి స్టార్టింగ్ నుంచి ఫైర్ ఇంకర్ అయిన డేట్ దాకా ఇచ్చాడు 85,000, అంటే ఈ పర్చేసెస్ అనేది మెమరాండం ట్రేడింగ్ అకౌంట్కి వెళ్తుంది. నెక్స్ట్, సేల్స్ ఇచ్చాడు. సేల్స్ లెస్ రిటర్న్ ఫ్రమ్ 1/1/2020 టు 15/6/2020 1,20,000, ఇది కూడా 2020 ఇయర్కి స్టార్టింగ్ నుంచి ఫైర్ ఇంకర్ అయిన డేట్ దాకా ఇచ్చాడు. ఈ సేల్స్ కూడా మెమరాండం ట్రేడింగ్ అకౌంట్కి వెళ్తుంది 1,20,000. ఇక్కడ మనకి ఫస్ట్ 4 లైన్లో ఇచ్చిన డేటా అనేది 2019కి చెందిన డేటా, అంటే ఫైర్ ఇంకర్ అయింది 2020, దానికి ముందు ఇయర్కి చెందిన డేటా. ఈ డేటాని బేస్ చేసుకొని మనము గ్రాస్ ప్రాఫిట్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేసి గ్రాస్ ప్రాఫిట్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్, rupees 2,500 have been written off certain stock which was a poor selling line while valuing the stock for the balance sheet as at 31/12/2019, అంటే 2019 యొక్క క్లోజింగ్ స్టాక్ని వాల్యూ చేసేటప్పుడు పూర్ సెల్లింగ్ లైన్ యొక్క స్టాక్స్ని కొన్ని వాల్యూ ఆఫ్ స్టాక్ని లెస్ చేస్తున్నారు. ఆ వాల్యూ ఎంతకి లెస్ చేశారంటే 2,500 మాత్రం లెస్ చేస్తున్నారు. ఆ పూర్ సెల్లింగ్ వాల్యూ యొక్క ఆ స్టాక్ యొక్క వాల్యూ ఎంత అంటే ద కాస్ట్ ఆఫ్ సచ్ స్టాక్ వాస్ ₹4,000, అంటే 4,000 వాల్యూ ఆఫ్ స్టాక్ అనేది పూర్ సెల్లింగ్ లైన్ అని మనకిచ్చాడు. అంటే ఇది అబ్నార్మల్ ఐటమ్. 4,000 అనేది అబ్నార్మల్ ఐటమ్. మనకి 2019 స్టాక్ని వాల్యూ చేసేటప్పుడు 2,500ని క్లోజింగ్ స్టాక్ నుంచి లెస్ చేసినట్టు రిటర్న్ ఆఫ్ చేసినట్టు చూపించున్నాడు. అంటే మనం 2019 ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు క్లోజింగ్ స్టాక్ కన్సిడర్ చేసేటప్పుడు ఈ 2,500ని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే మనకి ఆ క్లోజింగ్ స్టాక్లో ఈ 4,000 వాల్యూ ఆఫ్ స్టాక్ అనేది పూర్ సెల్లింగ్ లైన్ అనేది ఉంటుంది, అంటే అబ్నార్మల్ ఐటమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, a portion of the stock was sold in March 2019 at a loss of 500. ఇక్కడ మార్చ్ 2019 కాదు, మార్చ్ 2020 అని రీరైట్ చేసుకోండి. Stock was sold in March 2020 at a loss of 500 on the original cost of 2,000. ఇక్కడ మనకి అబ్నార్మల్ ఐటమ్ అనేది స్టాక్లో 4,000 ఉంది. ఇది వచ్చి 2019 యొక్క క్లోజింగ్ స్టాక్లో ఉంది. ఇప్పుడు 2020కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఓపెనింగ్ స్టాక్లో ఈ అబ్నార్మల్ ఐటమ్ అనేది 4,000 మనం డివైడ్ చేసి రాస్తాం. ఈ 4,000 అబ్నార్మల్ ఐటమ్ ఓపెనింగ్ స్టాక్ నుంచి 2,000 వాల్యూ ఆఫ్ స్టాక్ని సేల్ చేశారు. ఎంతకు సేల్ చేశారంటే 500 లాస్కి సేల్ చేశారు, అంటే 1,500కే సేల్ చేస్తున్నారు. మిగిలిన 500 అనేది లాస్, అది గ్రాస్ లాస్ కింద అబ్నార్మల్ ఐటమ్కి చూపిస్తాం. నెక్స్ట్, ద బ్యాలెన్స్ ఆఫ్ ది స్టాక్ వాస్ now estimated to be worth the original cost,
అంటే ఇప్పుడు మనకి 4000 వచ్చి ఓపెనింగ్ స్టాక్‌లో అబ్నార్మల్ ఐటెమ్స్ ఉంటుంది. దాంట్లో నుంచి 2000 వాల్యూ ఆఫ్ స్టాక్‌ని 1500కి సేల్ చేశారు. 500 వచ్చి లాస్ వచ్చింది. మిగిలిన 2000 వాల్యూ ఆఫ్ స్టాక్ అనేది క్లోజింగ్ స్టాక్ అవుతుంది. ఆ క్లోజింగ్ స్టాక్ అనేది ఒరిజినల్ కాస్ట్ కిందే వాల్యూ చేశారంట. అంటే మనం క్లోజింగ్ స్టాక్‌లో అబ్నార్మల్ ఐటెమ్ కింద ఆ 2000ని ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్పెక్టింగ్ ద అబోవ్ ద గ్రాస్ ప్రాఫిట్ హ్యాడ్ రిమైన్డ్ అట్ అన్ యూనిఫార్మ్ రేట్ థ్రూఅవుట్. The stock saved was rupees 5000. You are required to ascertain the claim for loss of stock. ఇక్కడ సాల్వేజ్ స్టాక్ ఇచ్చాడు రూపీస్ 5000 అంట. మనల్ని క్లెయిమ్ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మనం క్లెయిమ్ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేయక ముందుగా ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడా లేదా అని చూస్తాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇవ్వలేదు కాబట్టి ఫైర్ ఇంకర్ అయిన ముందు ఇయర్‌కి సంబంధించిన డేటా అనేది ఇచ్చాడు 2019 డేటా. ఈ డేటాని బేస్ చేసుకొని మనము గ్రాస్ ప్రాఫిట్ రేషియోని ఫైండ్ ఔట్ చేస్తాం. ఆ గ్రాస్ ప్రాఫిట్ రేషియోని బేస్ చేసుకొని మనం మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్‌లో కన్సిడర్ చేసుకుంటాం జీపీ ఫైండ్ ఔట్ చేయడానికి. సొల్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో వచ్చి 2019 డేటాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసి ఫైండ్ ఔట్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్‌లో ఫస్ట్ మనకి డెబిట్ సైడ్‌లో ఓపెనింగ్ స్టాక్ ఎంటర్ చేసుకుంటాం. వాడే డైరెక్ట్‌గా ఇచ్చినాడు 30,000. నెక్స్ట్ పర్చేజెస్ కూడా ఇచ్చినాడు 2,00,000 అది ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ సేల్స్ ఇచ్చాడు. సేల్స్ వచ్చి 2,50,000 అది కూడా ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ మనకి ఎంత ఇచ్చాడో చూడండి. మన క్వెషన్‌లో ఇచ్చింది 40,000 క్లోజింగ్ స్టాక్. దీంట్లో నుంచి 2,500 అనేది పూర్ సెల్లింగ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ యొక్క వాల్యూని లెస్ చేస్తున్నారు. ఆ 2,500ని దీనికి యాడ్ చేస్తాం. అంటే 42,500 వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎంత కాస్ట్ ఆఫ్ పూర్ సెల్లింగ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఉంది అంటే 4,000. ఆ యొక్క కాస్ట్ ఎంత అంటే 4,000. ఇక్కడ వాళ్ళు రైట్ ఆఫ్ చేసిన అమౌంట్‌ని యాడ్ చేసుకున్నాం. కానీ ఈ రైట్ ఆఫ్ చేసిన అమౌంట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే 4,000 అని మన క్వెషన్‌లో ఇచ్చున్నాడు. ఇప్పుడు 4,000 వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ ఐటెమ్ ఈ 42,500లో ఉంది. అంటే ఈ క్లోజింగ్ స్టాక్‌లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ సైడ్ టోటల్ తీసుకుంటాం 2,92,500. అదేవిధంగా డెబిట్ సైడ్ టోటల్ వేసుకుంటాం 2,92,500. దీంట్లో నుంచి ఓపెనింగ్ స్టాక్ అండ్ పర్చేజెస్ లెస్ చేస్తే మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ గ్రాస్ ప్రాఫిట్ అనేది వస్తుంది 62,500. బ్యాలెన్సింగ్ ఫిగర్ కాబట్టి ఇక్కడ రౌండ్ అప్ చేస్తాం. ఈ గ్రాస్ ప్రాఫిట్‌ని బేస్ చేసుకొని మనము గ్రాస్ ప్రాఫిట్ రేషియోని ఫైండ్ ఔట్ చేస్తాం. జీపీ రేషియో ఫైండ్ ఔట్ చేయడానికి మనకు ఫార్ములా తెలుసు. జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. అంటే గ్రాస్ ప్రాఫిట్ మనం ఇప్పుడే ఫైండ్ ఔట్ చేస్తాం 62,500 అది ఎంటర్ చేసుకుంటాం డివైడెడ్ బై నెట్ సేల్స్. సేల్స్ లెస్ సేల్స్ రిటర్న్ ఎంత అంటే 2,50,000 అది ఎంటర్ చేసుకుంటాం ఇంటూ 100. క్యాలిక్యులేట్ చేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చిందంటే 25%. ఈ గ్రాస్ ప్రాఫిట్ రేషియోని మనం గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ ఔట్ చేయడానికి మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్‌లో కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్. అంటే వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్‌ని ప్రిపేర్ చేస్తాం. ఈ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 2020 ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫైర్ ఇంకర్ అయిన డేట్ దాకా ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్ లాగానే అన్ని ఐటమ్స్‌ని ఎంటర్ చేసుకుంటాం. డెబిట్ సైడ్‌లో ఓపెనింగ్ స్టాక్. డెబిట్ సైడ్‌లో ఓపెనింగ్ స్టాక్ అంటే ఇక్కడ 2019 యొక్క క్లోజింగ్ స్టాక్‌ని ఇక్కడ ఓపెనింగ్ స్టాక్‌గా కన్సిడర్ చేస్తాం. 2019 యొక్క క్లోజింగ్ స్టాక్ ఎంత వాల్యూ ఉందంటే 42,500. ఈ 42,500లోనే 4,000 అబ్నార్మల్ ఐటెమ్ ఉంది. ఈ 42,500 అనేది మనం టోటల్ కాలమ్‌లో ఎంటర్ చేసుకుంటాం. దీంట్లో నుంచి 4,000 అబ్నార్మల్ ఐటెమ్‌ని ఎంటర్ చేసుకొని లెస్ చేసి మిగిలిన వాల్యూ 38,500ని నార్మల్ ఐటెమ్ కింద ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి పర్చేసెస్ ఇచ్చాడు. పర్చేసెస్ డైరెక్ట్‌గా ఎంటర్ చేసుకుంటాం. నార్మల్ ఐటెమ్ కాబట్టి నార్మల్ ఐటెమ్ కాలమ్‌లో ఆ టోటల్‌ని ఇక్కడ టోటల్ కాలమ్‌లో కూడా నోట్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ చూడండి బై సేల్స్ అని మనకి సేల్ చేసిన వాల్యూ ఎంత అని ఇచ్చినాడు. ఇక్కడ 4,000 అబ్నార్మల్ ఐటెమ్ నుంచి హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వచ్చి సేల్ చేశారు. కానీ 500 లాస్‌కి సేల్ చేశారని ఇచ్చాడు. అంటే 1,500కి సేల్ చేశారు. నెక్స్ట్ మన క్వెషన్‌లో వచ్చేసి సేల్స్ లెస్ రిటర్న్ డైరెక్ట్‌గా వాల్యూ ఇచ్చినాడు 1,20,000. ఈ 1,20,000లో అబ్నార్మల్ ఐటెమ్ 1,500 లెస్ చేసి మిగిలిన వాల్యూ నార్మల్ ఐటెమ్ కింద ఎంటర్ చేస్తాం. 1,18,500. ఇక్కడ 500 లాస్ వచ్చింది కాబట్టి ఆ లాస్‌ని అబ్నార్మల్ ఐటెమ్ కింద ఎంటర్ చేస్తాం. ఆ లాస్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం బై గ్రాస్ లాస్ అని. ఈ లాస్ వచ్చి ఇక్కడ టోటల్ కాలమ్‌లో కూడా ఎంటర్ చేసుకుంటాం.
నెక్స్ట్ ఈ సేల్స్‌ని బేస్ చేసుకొని మనము ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. గ్రాస్ ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనకు ఫార్ములా తెలుసు. సేల్స్ ఇంటూ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఇక్కడ సేల్స్ అంటే ఓన్లీ నార్మల్ సేల్సే కన్సిడర్ చేయాలి. నార్మల్ ఐటెమ్ సేల్ మనకి ఎంత ఉందంటే 1,18,500 1,18,500 ఇంటూ మనకి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ప్రీవియస్ స్టెప్‌లో క్యాలిక్యులేట్ చేసాం. 25% సారీ ఇక్కడ బై మిస్టేక్ 20 అని యేసున్నాను. 25% యేసుకోవాలి. 25% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంతొస్తుందంటే 29,625. ఇది నార్మల్ సేల్స్‌ని బేస్ చేసుకొని ఈ గ్రాస్ ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేసాం కాబట్టి, ఈ గ్రాస్ ప్రాఫిట్‌ని కూడా నార్మల్ ఐటెమ్ హెడ్డింగ్‌లోనే వేసుకోవాలి. ఇక్కడ టోటల్ కూడా 29,625. నెక్స్ట్ చూడండి లాస్ట్‌లో మనం ఏం ఫైండ్ ఔట్ చేస్తామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే ఈ టోటల్ డెబిట్ సైడ్ యొక్క ఈ టోటల్ కాలమ్ యొక్క వాల్యూ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాం. 1,57,125 అదే ఇక్కడ క్రెడిట్ సైడ్‌లో కూడా టోటల్ కాలమ్‌లో ఎంటర్ చేసుకుంటాం. 1,57,125. ఇప్పుడు దీంట్లో నుంచి సేల్స్ అండ్ గ్రాస్ లాస్‌ని లెస్ చేస్తే మనకొచ్చింది ఎంతంటే 36,625. నెక్స్ట్ అదే విధంగా నార్మల్ ఐటెమ్ యొక్క డెబిట్ సైడ్ టోటల్ ఎంతొచ్చిందో చూడండి. 1,53,125 దాన్నే ఇక్కడ క్రెడిట్ సైడ్‌లో కూడా నార్మల్ ఐటెమ్ కింద ఎంటర్ చేసుకుంటాం. 1,53,125 దీంట్లో నుంచి సేల్స్ నార్మల్ ఐటెమ్ సేల్స్‌ని లిస్ట్ చేస్తే మనకి క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది వస్తుంది. 34,625 ఇది బ్యాలెన్స్ ఫిగర్ కాబట్టి ఇది రౌండ్ అప్ చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా అబ్నార్మల్ ఐటెమ్ ఇక్కడ 4,000 ఓపెనింగ్ స్టాక్ ఒకటే ఉంది. అది టోటల్ చేసుకుంటాం. దాంట్లో నుంచి ఈ సేల్స్ అండ్ గ్రాస్ లాస్‌ని లెస్ చేస్తే మిగిలిన బ్యాలెన్సింగ్ అనేది క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది. అబ్నార్మల్ ఐటెమ్ 4,000 టోటల్ యేసుకుంటాం. ఈ విధంగా మనకి క్వెషన్‌లో పూర్ సెల్లింగ్ లైన్ సంబంధించిన స్టాక్ వచ్చినప్పుడు నార్మల్ అండ్ అబ్నార్మల్ ఐటెమ్‌ని డివైడ్ చేసి ఈ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్‌లో చూపిస్తాం. ఆ యొక్క టోటల్‌ని టోటల్ కాలమ్‌లో ఎంటర్ చేసి చూపిస్తాం. మనం ఈ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా ఏం ఫైండ్ ఔట్ చేసామంటే క్లోజింగ్ స్టాక్. ఈ క్లోజింగ్ స్టాక్‌ని ఏమంటామంటే స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అంటే బోత్ నార్మల్ అండ్ అబ్నార్మల్ ఐటెమ్స్‌ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 36,625 అనేది మనకి వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము స్టేట్మెంట్ ఆఫ్ క్లెయిమ్‌ని నెక్స్ట్ స్టెప్‌లో ప్రిపేర్ చేస్తాం. చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ క్లెయిమ్. దీనికి స్టేట్మెంట్ ఆఫ్ క్లెయిమ్‌ని ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ వచ్చి ఎస్టిమేట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఎంత అంటే ప్రీవియస్ స్టెప్‌లోనే ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. 36,625 అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. దాంట్లో నుంచి సాల్వేజ్డ్ వాల్యూ ఆర్ సేవ్డ్ స్టాక్ ఎంత అని మన క్వెషన్‌లోనే ఇచ్చాడు 5,000 అది లెస్ చేసుకుంటాం. మిగిలిన బ్యాలెన్స్ వాల్యూ అనేది మనకి ఫైర్‌లో లాస్ అయిన స్టాక్ వాల్యూ 31,625. ఇదే మనకి అమౌంట్ ఆఫ్ క్లెయిమ్. అమౌంట్ ఆఫ్ క్లెయిమ్‌ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అదే ఫైండ్ ఔట్ చేసాం. దీంతో ఈ ప్రాబ్లమ్ నంబర్ 10 కంప్లీట్ అయింది. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. With this, we end up this session. We'll continue the remaining concepts in next session. Thank you for watching my video.